లోపల ఉండేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క గాయపడిన శరీరం, గాయపడినటువంటి ఆ దేహము పునరుద్ధానం కావించబడి మహిమ దేహంగా లేచి బయటికి మహారాజులాగా నడుచుకుంటూ వచ్చేసారు. దేవునికి చెప్పండి కూడా ఒకసారి. మూడవ దినాన్న లేస్తాను అని చెప్పాడు కదా, మూడవ దినాన్న లేస్తానని చెప్పాడు కదా. ఏమంటున్నారు చూడండి, మత్తయి సువార్తలో మీకు ఈ మాట చదివిస్తాను. మత్తయి సువార్త అయితే పునరుద్ధానుడైన తరువాత అక్కడ ఖాళీ సమాధి ఉంటే అక్కడ ఉండేటువంటి సైనికులతో చెప్తున్నారు అధికారులు, మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శుభాకాంక్షలు. క్రైస్తవ విశ్వాసం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల మీద కట్టబడింది. యేసు ప్రభు మరణించి ఉండి ఉండకపోతే, యేసయ్య మరణించి తిరిగి లేచి ఉండి ఉండకపోతే మన విశ్వాసానికి అసలు అర్థమే లేదు. అలాంటి ఘనమైనటువంటి పునరుద్ధానపు అనుభవపు ఆ మాటలు కేవలం యేసును గూర్చినటువంటి విశ్వాసంలో మాత్రమే మనం చూడగలం. ఈ లోకంలో చాలామంది పుట్టడం, పుట్టిన వారందరూ చనిపోవడం జరిగింది. అయితే యేసు అనబడినటువంటి రక్షకుడు మన కోసం ఈ లోకంలో పుట్టి ఆయన మనందరినీ రక్షించడం కోసం మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధానుడైనటువంటి వాస్తవమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవ సమాజం అంతా కూడా ఈరోజు ప్రభువుని ఆరాధిస్తోంది. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. శుక్రవారం మనం సిలువలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన 7 మాటలు ధ్యానించుకున్నాం. సుమారు 3 గంటలకి, సాయంత్రం 3 గంటలకి యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క తలను వంచి ఆత్మను అప్పగించారు. 3 గంటల సమయానికి సాయంత్రం. అప్పటికే జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, శుక్రవారం తర్వాత వచ్చే వారం ఏంటి? శనివారం. యూదులు ప్రతి శనివారం దేవుణ్ణి ఆరాధిస్తారు. యూదులు ప్రతి శనివారం దేవుణ్ణి ఆరాధిస్తారు. శనివారమే విశ్రాంతి దినం యూదులకి. అయితే విశ్రాంతి దినాన ఏ పని యూదులు చేయరు. విశ్రాంతి దినాన భూస్థాపిత కార్యక్రమం కూడా చేయరు. ఇప్పుడు మనం చూస్తే శుక్రవారం సాయంత్రం 3 అయిపోతోంది. ఇక కొన్ని గంటల్లో సాయంత్రం 6 అయిపోద్ది. మనం రోజు ఎప్పుడు ప్రారంభం అవుద్ది మన భారతదేశంలో? రాత్రి 12 గంటల 1 నిమిషానికి రోజు, అంతేనా? కానీ యూదులు అలా లెక్క పెట్టరు. సాయంత్రం 6 గంటల 1 నిమిషానికే కొత్త రోజు ప్రారంభం అయిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే బైబిల్ ప్రకారం ఉదయము సాయంత్రము అనేది పరిశీలన చేసినప్పుడు ఆ లెక్క ప్రకారంగా వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి అని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగలు అని అంటారు. వాస్తవానికి రోజు అనే మాట యూదులకి తెలియదు అసలు. పగలు రాత్రి అంటారు అంతే. రోజు అనేది ఒక పగలను ఒక రాత్రిని కలిపి మనం ఒక రోజు అంటాం.
కానీ యూదులు మాట్లాడుకుంటే 3 రోజుల్లో నేను వస్తానని అన్నామనుకోండి, యూదులు అలా చెప్పరు. 3 పగళ్ళు 3 రాత్రుల్లో నేను వస్తానంటారు. అంతేకాని 3 రోజులు అనే పదప్రయోగం లేనే లేదు. గమనిస్తే సాయంత్రం 6 గంటలకి విశ్రాంతి దినం వచ్చేస్తుంది. విశ్రాంతి దినం వచ్చిందంటే ఇక పార్థివ దేహాన్ని అంత్యక్రియలు చేయకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నారు. అటువైపు ఇటువైపు దొంగలు ఉన్నారు. సిలువ శిక్ష ఎలా విధిస్తారంటే కరెక్ట్గా సాయంత్రం వరకు చూస్తారు. కొంతమంది అయితే బలహీన ప్రాణాలు అయితే సిలువలో చచ్చిపోతాయి. కాస్తంత బలంగా ఉన్న వాళ్ళైతే చనిపోరు. చనిపోకపోతే ఏం చేస్తారంటే ఒక బడితి లాంటిది తీసుకుని, ఒక పెద్ద పొడవైనటువంటి ఒక కర్ర లాంటిది తీసుకుని మోకాళ్ళకి చీలమండలికి మధ్యలో క్రింద నిలబడి కొడతారు సిలువలో వ్రేలాడుతున్న వాళ్ళని. అక్కడ ఎముకలు పగిలిపోయి, ఎముకలు విరిగిపోయి లోపల ఉన్న మూలుగంతా అక్కడి నుంచి కారిపోద్ది. మూలుగతో పాటుగా రక్తం అప్పటికే కారిపోయి ఉంటుంది. కాబట్టి కొన్ని క్షణాల్లోనే చచ్చిపోతాడు ఆ మనిషి. ఇప్పుడు దొంగలిద్దరిని అలాగా మోకాళ్ళకి చీలమండలికి మధ్యలో కొట్టేశారు. మీకు చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుదాం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండో వాని కాళ్లను విరగగొట్టిరి. దొంగల 2 కాళ్లను ఈ సైనికులు విరగొట్టేశారు. కానీ యేసు ప్రభు యొక్క కాళ్ళు విరగొట్టడానికి ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ ఏంటంటే బళ్ళుతో కింద నుంచి ఒక్కసారి ఇలా పొడుస్తారు, బ్రతుకుంటే అంటాడని. అది టెస్ట్ కోసం అంటారు. ఈ ఇద్దరిని చూస్తే అప్పటికే కాళ్ళు విరగొట్టేశారు కాబట్టి చచ్చిపోయారు. ఇంకా యేసు ప్రభు యొక్క కాళ్ళు విరగొట్టాలి. అక్కడికి వచ్చేసరికి ఒక టెస్ట్ చేస్తున్నారు. బళ్ళుతో డొక్కలో పొడిచారు. డొక్కలో పొడిచినప్పుడు ఏమైందంటే గుండె అనేది పెరికార్డియం అనేటువంటి నీటిలో ఉంటుంది. ఇప్పుడు షాక్ అబ్జార్బర్ అన్నమాట. అంటే ఒక గుండె మనం పరిగెడుతున్నా, పడుకున్నా, ఎవరైనా గెంటినా, పడిపోయినా గుండెకు డైరెక్ట్గా దెబ్బ తగలకుండా నీళ్లు ఉంటాయి. నీళ్లు మధ్యలో ఈ గుండె ఉంటుంది. ఆ గుండె ఆ నీళ్ల మధ్యలో ఉన్న కారణంగానే షాక్ అబ్జార్బర్ అది. ఇప్పుడు డొక్కలోంచి ఎప్పుడైతే పొడిచాడో ఈ పెరికార్డియం అనేది చిల్లుబడి గుండె లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువును పొడిచినప్పుడు నీరు రక్తం 2 క్రిందకి కారాయి. మనిషి బ్రతుకుండగా నీరు రక్తం విడివిడిగా రావు, కలిసిపోయి ఉంటాయి. మనిషి చనిపోతే పాలు విరిగిపోయినట్లు రక్తం నీరు వేరైపోతాయి. ఇప్పుడు డొక్కలో ఎప్పుడైతే పొడిచాడో సైనికుడు, ఆ నీరు ఆ రక్తం క్రిందకు కారాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇక చంపక్కర్లేదు, చచ్చిపోయాడు, విడివిడిగా నీళ్ళు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు కాళ్ళు విరగొట్టలేదు. యేసయ్యకి కాళ్ళు విరగొట్టబడదు అని ప్రవచనం కూడా నెరవేర్చబడింది. ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరగొట్టబడదు అనే ప్రవచనం. సరే, యేసయ్యని క్రిందకి దించేయాలి, అవ్వకుండా దించేయాలి. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ఆ కొండ ప్రక్కన పెద్ద లోయ ఉంటుంది. తీసేసి డెడ్ బాడీని ఆ లోయలోకి విసిరేస్తారు. జరిగే పని అది. కానీ అప్పటికే అరిమతయి యోసేపు అనేటువంటి ఒక ఆయన యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకెళ్దామని ఎదురు చూస్తున్నాడు.
తాను చాలా ధనవంతుడు, ఆస్తిపరుడు, తన కోసం ఒక సమాధిని నిర్మించుకున్నవాడు. ఆ చోటికి వెళ్ళి యేసు ప్రభు యొక్క దేహాన్ని తనికమ్మని అధికారులను అడిగాడు. అధికారులు సరే తీసుకెళ్ళమన్నారు. యేసు ప్రభు దేహాన్ని తాను ఆ యొక్క సమాధి దగ్గరికి తీసుకువెళ్ళాడు. సమాధిలో దాచిపెట్టాడు. సరే, సమాధిలో దాచిపెట్టిన తర్వాత తన యొక్క శిష్యులంతా పారిపోయారు ఎవరికి వాళ్ళు. ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు అనుకుంటున్నారు, 3వ దినాన్న లేస్తాను అని చెప్పాడు కదా, 3వ దినాన్న లేస్తానని చెప్పాడు కదా. ఏమంటున్నారో చూడండి, మత్తయి సువార్తలో మీకు ఈ మాట చదివిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. అయ్యా, ఆ వంచకుడు, ఎవరిని గురించి చెప్తున్నారు? యేసుని గురించి చెప్తున్నారు. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమన్నది. వాళ్ళు అంటున్నారు, సిలువేసిన వాళ్ళు అంటున్నారు, ఆ వంచకుడు. ఎలాంటి పదప్రయోగం వాడారు చూడండి. 3 దినాలైన తర్వాత లేస్తాననే మాట మాకు గుర్తుంది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆ సమాధికి చుట్టూరా 16 మంది సైనికులను పెట్టారు. 16 మంది సైనికులు. ఆ సమాధికి పెద్ద రాయి ఒకటి బోర్లించి దానికి సీల్ వేసేశారు. గవర్నమెంట్ ముద్ర, ఇంకెవరు తీయడానికి లేదు. అక్కడ పెద్ద భద్రతా కాపలా పెట్టారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శిష్యులే యేసు ప్రభుని దేహాన్ని తీసుకెళ్ళిపోతారని. శిష్యులకు అంత మ్యాటర్ ఉందా? శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలియకుండా పారిపోయారు. శిష్యులకి ఏమంత మ్యాటర్ లేదు. యేసు ప్రభుని తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి వంకబెట్టి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపుదామని ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సిలువ వేసినటువంటి ప్రజలందరూ కూడా అనుకున్నారు. యేసయ్యని సమాధిలో పెట్టి ఆ విధంగా భద్రత పెడతారు. అయితే జరిగిందేంటో తెలుసా? 28వ అధ్యాయం 11వ వచనం నుంచి, 28వ అధ్యాయం 11వ వచనం నుండి, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణం లోపలికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారి పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ఏ సైనికులకి? కాపలా ఉన్న సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని చెప్పండి అని అన్నాడు. యేసయ్య పునరుద్ధానుడైపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన. పునరుద్ధానంలోనికి మనం వెళ్దాం. అయితే పునరుద్ధానుడైన తరువాత అక్కడ ఖాళీ సమాధి ఉంటే అక్కడ ఉండేటువంటి సైనికులతో చెప్తున్నారు అధికారులు, మేము కాపలాకు వచ్చాం, అయితే శిష్యులు పట్టుకుపోయారు అని చెప్పమని చెప్పారు. ఆ శిష్యులు అలాగే చెప్పారు. ఆ సైనికులు అలా చెప్పారు. ప్రజలు అడిగారు, మీరు ఎలాగా శిష్యులు పట్టుకెళ్ళారంటే ఈ సైనికులు అన్నారు, మేము నిద్రపోతున్నామన్నారు. అక్కడ చూడండి 13వ వచనం, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమియో తొందర లేకుండా చేతుమని చెప్పారు. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆ సైనికులు మేము నిద్రపోతున్నప్పుడు వచ్చి శిష్యులు పట్టుకెళ్ళారు యేసుప్రభు దేహాన్ని అని చెప్పి యూదులందరికీ చెప్పారు.
నిద్రపోతున్న వాళ్ళకి ఎలా కనిపించింది? శిష్యులు వచ్చి పట్టుకెళ్ళారని. కానీ శిష్యులకి అంత ధైర్యం లేదు, శిష్యులు పారిపోయారు యేసు ప్రభు యొక్క మరణం తర్వాత. సరే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం దగ్గరికి వద్దాం. ఇప్పుడు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడే సమాధి వచ్చి ఎవరొచ్చారు? 7 దయ్యాలు పట్టుకుంది కదా, 7 దయ్యాలతో వచ్చింది కదా యేసు ప్రభు దగ్గరికి. 7 దయ్యాలు ఏ స్త్రీ నుంచి అయితే యేసు ప్రభు బయటికి పంపించేశాడో ఆ దయ్యాల నుండి బయటపడినటువంటి మగ్దలేనే మరియా పరిపూర్ణమైన రక్షణ పొంది సమాధి దగ్గరికి వెళ్ళింది. పెందలకడనే తెల్లవారుజామున వెళ్ళింది. అక్కడ ఆమె వెళ్ళేసరికి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట ఆమె చూసింది. రాయి తీసేసింది. సాధారణంగా రాయి గంటడానికి మనకి ఎవ్వరికే ఒకరమే గంటలం. అంత పెద్ద బరువైనటువంటి రాయి. ఆ రాయి దొర్లించబడి ఉంది. ఒకవేళ యేసు ప్రభు గాయాలతో లోపల పడుకున్నాడు కదా, ఆ గాయాలతోటి ఆ రాయిని దొర్లించడానికి శరీరధారిగా ఉంటే అనుకుందాం, సహకరిస్తుందండి శరీరం? పుండు అయిపోయింది కదండి. అలా కాదు జరిగింది. దేవుని యొక్క దూతాళి, దేవుని యొక్క దూత సమూహం అంతా కూడా దిగి వచ్చారు. దేవదూతలు రాతిని దొర్లించి ప్రక్కకు పెట్టారు. లోపల ఉండేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క గాయపడిన శరీరం, గాయపడినటువంటి ఆ దేహము పునరుద్ధానం కావించబడి మహిమ దేహంగా లేచి బయటికి మహారాజులాగా నడుచుకుంటూ వచ్చేసారు. దేవునికి చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఆయన సమాధిలో నుంచి తిరిగి బయటకు వచ్చారు. 2వ వచనం చదవండి. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి, అంటే యోహాన్ దగ్గరికి వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పారు. ఆమెకి సరైనటువంటి లేఖనాల అవగాహన లేదు, విశ్వాసం అయితే ఉంది. ఆమెకి అర్థం కావడం లేదు. శిష్యులు తీసుకుపోయారు అది చెప్తున్నారు కదా, శిష్యులు తీసుకెళ్ళిపోయారు మేము నిద్రపోతున్నప్పుడని. అదే మాటను విని పేతురు యోహాను దగ్గరికి వచ్చి శిష్యులు తీసుకుపోయారంటని చెప్తున్నారు అని చెప్పింది. అప్పుడు పేతురు ఏం చేశాడో చూడండి. వారిద్దరు 4వ వచనం, కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తు ముందుగా సమాధి వద్దకు వచ్చి, అంటే యోహాను ముందు వెళ్ళిపోయాడు, వంగి నారబట్టలు పడి ఉండుట చూచిన కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. లోపలికి ఇలాగా వంగుని చూశాడు. వంగిని చూస్తే లోపల ఆ బట్టలు ఉన్నాయి కానీ, యేసు ప్రభు వేసుకున్న బట్టలు ఉన్నాయి కానీ చెప్పండి, యేసయ్య కనిపించడం లేదు. లోపలికి వెళ్ళడానికి సంశయించాడు యోహాను. అంతటా 6వ వచనం, సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, అంటే ఒక డెడ్ బాడీకి చుడతారు కదా, నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల ఎదుట ఉండగా వేరుగా ఒక చోట పెట్టి ఉండుటయు చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దగ్గర ఎవరి దగ్గర కర్చీఫ్ ఉందా? ఇలా ఇవ్వండి. ఇలా చూడండి. ఇప్పుడు వినండి. మీకు ఎందుకు నేను అర్థమయ్యేలా చెప్తాను. వినండి, ఇలా వినాలి. ఇది నేను తుడుచుకోవడానికి కాదు, ఎందుకో అర్థమవుద్ది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన వేసుకున్న నారబట్టలు యథాతథంగా ఉన్నాయి. ఆయన ఎలా వేసుకున్నాడో అలాగే ఉన్నాయి. ఆయన దేహాన్ని ఎలా పడుకోబెట్టారో చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఆయన బట్టలు. అలాగే ఉన్నాయి. ఆయన యొక్క తల పైభాగం నుండేటువంటి క్లాత్ తీసుకుంటాడు కదా యూదులు, చూడండి. ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉంచక
నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూశాను. చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్తున్నారనుకోండి, మనమైతే ఏమంటాం, వెళ్ళొస్తామని చెప్తాం. యూదులైతే ఏం చేస్తారో తెలుసా? ఇలా చూడండి, యూదులైతే ఏం చేస్తారో తెలుసా? ఇలా పెట్టేసి వెళ్ళిపోతారు. దాని అర్థం ఏంటంటే, అమ్మా నేను మరలా తిరిగి వస్తాను, భార్యకి నేను తిరిగి వస్తాను, వెళ్ళొస్తాను అని చెప్పడానికి ఇలా చేస్తారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంప్రదాయం. యూదులు తమ యొక్క తల వస్త్రాన్ని తీసి మడత పెట్టి అక్కడ పెడతారు. అక్కడ పెట్టినప్పుడు దాని అర్థం ఏంటంటే, నేను వెళ్ళొస్తాను అని అర్థం. ఇప్పుడు యేసయ్య నారబట్టలన్నీ అదే విధంగా ఉన్నాయి. ఆయన యొక్క తలపాగా మాత్రం, తల రుమాలు మాత్రం ప్రక్కన మడత పెట్టి, నేను వచ్చేస్తున్నాను, నేను వెళ్ళి వస్తాను అన్నట్లుగా అక్కడ మడత పెట్టి యేసయ్య తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. పేతురికి ఆ బట్టలు కనిపించినాయి, ఆ యొక్క తలబాగా కనిపించింది. యోహాను చూశాడు, యోహాను లిఖించాడు. దేవునికి స్తోత్రం. తీసుకోమ్మా. హల్లెలూయా. చూసారండి, యేసయ్య ఒక అద్భుతమైనటువంటి నేను మరలా తిరిగి వస్తాను అన్నట్లుగా ఆయన లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యి ఆయన బయటకు రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శిష్యులు యేసు ప్రభు యొక్క సమాధులు ఆయన చూసి ఆశ్చర్యపోయారు. చూడండి 9వ వచనం, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి వారి వద్దకు వెళ్ళిపోయారు. వాక్యం నెరవేర్చబడింది. వారి యొక్క మనసులకి అది ఇంకా తట్టలేదు. కొన్ని వచనాల తర్వాత వాళ్ళకి అర్థమవుద్ది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడవుతాడు అన్న లేఖనాలు నెరవేర్పు జరిగేటట్టుగా ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మగ్దలేనే మరియా అక్కడే కూర్చొని ఏడుస్తోంది, యేసయ్యా నువ్వేమైపోయావయ్యా, మరణించేవు, సమాధి చేయబడవు, నీవు అదిగో ఆ సమాధి ఖాళీగా ఉంది, ఎక్కడున్నావు అని ఏడుస్తుంటే దేవుని యొక్క దూతలు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మాటలు ఏమీ పట్టించుకోకుండా మరి ఏడుస్తోంది మగ్దలేనే మరియా. వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తోంది, మరియా అని. వెనక్కి తిరిగి చూసింది, యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయింది. ఆయన అంటున్నాడు, మరియా అని చెప్పి పిలిచినప్పుడు ఆ యొక్క ముఖాన్ని తేరు చూసి జరిగినటువంటి సంఘటన చూడు. 16వ వచనం, ఆమె యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. శిష్యులకు సువార్త చెప్పింది ఎవరంటే ఒక స్త్రీ తలుచుకుంటే సువార్త చెప్పడంలో పురుషుల కంటే బాగా చెప్పగలదు. సమరయ్య గ్రామాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురాగలిగింది ఒక స్త్రీ. ఇక్కడ బేకలెత్తి పారిపోయినటువంటి శిష్యులకి సువార్త చెప్పింది 7 దెయ్యాలు పట్టేసి విడిపించబడినటువంటి ఒక స్త్రీ మగ్దలేనే మరియా. శిష్యులప్పుడు ఎక్కడో ఉండి పారిపోయి ఎక్కడో ఉండి నమ్మడం లేదు, ఈమె చెప్పింది నమ్మలేదు. కానీ యేసయ్య తనకు తాను బయలుపరుచుకున్నాడు శిష్యులకి. చూడండి 19వ వచనం, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా, ఇంటి తలుపులు వేసేసుకున్నారు, భయం వేసేస్తుంది వాళ్ళకి. యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పెను. తలుపులు వేసేసి ఉన్నప్పుడు
యేసయ్య లోపలికి ఎలా వచ్చాడు? ఆయన శరీరం భౌతిక శరీరం కాదు, ఆయన యొక్క శరీరం మహిమ శరీరం. మహిమ శరీరం, మహిమ శరీరం. ఆయన స్ట్రాంగ్ రూమ్లో మనం ఉన్నా ఆయన వచ్చేయగలడు మన దగ్గరికి. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు కలిగింది వాళ్ళకి సంతోషం. ఆయన ఇలాగ చెప్పి తమ చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ వారి మీద ఊది ఆయన అంతర్ధానమైపోయారు, ఆయన వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అయితే అక్కడ ఆ సమయంలో తోమ అనబడినటువంటి శిష్యుడు లేడు. భారతదేశానికి వచ్చిన ఆయన పేరేంటి? శిష్యులు 12 మందిలో ఒక శిష్యుడి పేరు తోమ. ఆయనకి ఏమైందంటే చూడండి 24 వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దుదిమ అనబడిన తోమ వారిలో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఒరే మీరేం చెప్పకండిరా, యేసుప్రభు వస్తాడా చచ్చిపోయినాడు, నేను నమ్మను. గాయాలయ్యి ఉంటుంది కదా, మీరు టెస్ట్ చేశారా? మీరు ఏలు పెట్టారు? అసలు మీరు పెట్టరు, అంత బుర్ర మీకు ఎక్కడరా? డొక్కలోని బళ్ళు పెట్టి పొడిచాడు కదా, పొడిచాడే లేదా? ఆ డొక్కలో చేయి పెట్టారా? మీరు పెట్టలేదు, మీకంతా అని చెప్పి ఈ తోమ అన్నాడు. మన భారతీయులలో యేసు ప్రభు మీద పలు అనుమానాలకి కారణం బైబిల్ పండితులు చెప్తారు, అసలు అనుమానం ఉన్నవాడే మన భారతదేశానికి వచ్చాడు కాబట్టి భారతీయుల్లో యేసు ప్రభు అంటే అనుమానం పడడానికి, ఆయన రక్షకుడిగా అంగీకరించడానికి అనుమానపడేవాళ్ళు ఎక్కువని. కానీ తోమా చేసిన పరిచర్య అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 8 దినములైన తర్వాత మరలా తోమా ఉన్నప్పుడు అదే రూమ్లోనికి వచ్చి తనకు తాను బయలుపరుచుకున్నాడు. మీరు ఆ అధ్యాయం చివరి వరకు చదివితే ఆ విషయం కనిపిస్తుంది. 21వ అధ్యాయం యోహాను సువార్త తెరిచి చూస్తే ఆయన మరికొంతమందికి కనిపించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఏదేమైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి వాడు. ఆయన మనందరి పాప విమోచన కొరకై బలియాగమయ్యాడు శిలువలో. ఆయన శిలువలో 7 మాటలు పలికి ఆయన రుధిరము కార్చి ఆయన యొక్క వంటిలో ఏమాత్రం రక్తపు చుక్క, నీటి చుక్క లేకుండా ఆయన ఈ లోకం మీద, భూమి మీద కార్చి మనందరి కోసం ప్రాణం పెట్టి ఆయన సమాధిలో ఉంచబడి తిరిగి లేచాడు, సమాధిని జయించి. ఆయన మన ప్రభు అయినటువంటి దేవుడు. భక్తి అనేది ఈ లోకంలో ఉన్నంత కాలమే కోసమే అయితే అది వేస్ట్ కదండి. భక్తి అనేది ఈ లోకం ఉన్నంత కాలం కోసమే అయితే, కానీ మన భక్తి అందుకోసం కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికే ఉంటామనే ఒక గొప్ప నిరీక్షణ. మనం చనిపోయిన తర్వాత కూడా మనం పరలోకంలో నిత్యత్వంలో ఉంటాం. మనం ఆయనను మరలా చూడబోతున్నాం ముఖాముఖిగా, యేసు ప్రభుల వారిని అని మనం నమ్మడం, విశ్వసించడమే మన యొక్క గొప్ప విశ్వాసం. పేతురుని చూస్తారా మీరంతా? పేతురు గారిని చూస్తారా చూడరా? భవిష్యత్తులో ఏంటి అలా డౌట్గా చూస్తున్నారు? మీరు పరలోకం వస్తే పేతురుని చూస్తారా చూడరా? యోహానుని చూస్తారా? మనం అందరం పరలోకం రాజ్యం వెళ్ళగలిగితే శిష్యులందరినీ చూస్తాం. అందుకనే భక్తుడు ఒక ఆయన రాశాడు, ఆయన యేసన్న గారు రాశాడు. అద్భుతంగా ఉంటుంది ఆ చరణం, అద్భుతమైనటువంటి మాట. అంటే నేను పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ పరిశుద్ధులతో పరిచయం అయినప్పుడు నేనేమైపోతానో, ఆ సంతోషంలో నేనేమైపోతానని పాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఆరాధించేది ఎవరినంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని.
ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన చిట్ట చివరికి మాట చదువుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. 11 మంది శిష్యులు. ఎంతమంది? 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం చదవండి. 11 మంది శిష్యులు. 12 మందిలో ఒకడు ఏమైపోయాడు? 12 మందిలో ఒకడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. యోధ, ఇస్కరియోతు యోధ. మిగిలిన 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. కానీ కొందరు అప్పుడు కూడా కొంతమంది సందేహిస్తున్నారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభువైన యేసయ్య తెలియజేశారు. అక్కడ నుండి ఆయన ఆరోహణమైపోయారు. ఆయన తిరిగి వస్తారు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులైనటువంటి సజీవులు అయినటువంటి పరిశుద్ధులు సంఘము ఎత్తబడుతుంది. యేసు ప్రభుతో ఉన్న అప్పటికే మరణించినటువంటి వారి యొక్క ఆత్మలు యేసు ప్రభు కూడా వెంటబెట్టుకుని వస్తాడు. మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. అద్భుతమైనటువంటి ఆ యొక్క వివాహం తర్వాత సంఘము ఎప్పటికీ యేసు ప్రభుతోటే నిత్యత్వములో ఉండబోతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనందరినీ లేపబోతున్నాడు. మన మరణాలు మనల్ని బంధించలేవు. మనము తిరిగి లేస్తాము అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం ద్వారా మనకు కలిగింది. ఆ పునరుద్ధానం మనకి ఈ భూమి మీద ఉండడానికి మాత్రమే కావలసినటువంటి విశ్వాసం ఇవ్వలేదు, కానీ మన యొక్క జీవితం తరువాత కూడా అద్భుతమైనటువంటి నిత్యత్వమును గూర్చినటువంటి విశ్వాసాన్ని మనకి ఇచ్చింది. కాబట్టి యేసు పునరుద్ధానం మీద, యేసు మరణ పునరుద్ధానాల మీద మన విశ్వాసం కట్టబడింది. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక.